అబ్బా రా రా నిన్నే ఒకసారి రా. నీకోసమే నేను ఎత్తుకుతున్నావు. అది ఎక్కడ ఉన్నారు మీరు? మేము ఎక్కడ ఉండేటి? ఏ అమ్మాయిని తీసుకొని వెళ్ళావు కదా, పెళ్లి చేసుకున్నావు. పిల్లలు ఎంతమంది? సూరప్పన్న తిండంటున్నాడు ఆయన. నేను ముట్టను, నేను ఏమైనా చచ్చిపోయినా పర్లేదు కానీ నేనైతే ముట్టేది ఉండ, నేను తిండంటున్నాడు. కాదు అయిపోయింది ఏదో అయిపోయింది. ఎంకన్నా బాబు దొరికినాడా? బాబే ఈ బాబు అదే మళ్ళీ ఫోన్ చేసిన సుంకన్న నన్ను వాళ్ళందరికి మనం తీసుకెళ్దాం. మళ్ళీ వాళ్ళు వచ్చారంటే పెద్ద రచ్చ అయిపోద్ది. ఏదో అబ్బా కాదు, నువ్వు ఏడ తిరుగుతున్నావు? మేము ఊరంతా తిరిగి ఊరంతా నువ్వు డ్యూటీ చేసుకుందువు, నీ డ్యూటీలు అన్ని తెలుసు. ఏమి అంత బాగుంది, నువ్వు టెన్షన్ పడద్దు. సింగానప్ప ఒక్క మాట కూడా ఏం మాట్లాడలేదు. ఊరంతా నువ్వు బాబు బండి పడేయాలని చూడొద్దు. బాబు బండి అంటే మన బండి ఉన్నట్లే. పడదులే. ఇప్పుడు సింగప్ప, మీ మామ సింగప్ప సీరియస్ ఏం లేడు. ఒకప్పుడు అంటే కత్తి నూరుతాండే, ఇప్పుడు అన్ని మర్చిపోయి కుటుంబాలన్నీ సైలెంట్ అయినాయి. నీ కోసం 6 నెలల నీ కోసం వెతకబట్టి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ దొరికింది. చెప్తున్నారు మీరు ఎవరు? చెప్తున్నారు మీరు ఎవరు? నా పేరు గణేష్. నాది మేము గౌరవం. నువ్వు గణేష్ అన్న, నేను సురేష్ అన్లే. నువ్వు గణేషే, ఆ పేరు పవిత్ర. నువ్వు అన్ని మా తెలుసు. మీరు చెప్పిన పేర్లన్నీ ఆ తెలంగాణ సైడ్ పేర్లు. మనం ఎవరు అసలు నాకేం అర్థం కావట్లేదు. ఎవరు పెళ్లి చేసుకున్నావా? నేను పెళ్లి చేసుకోవడం ఏంటన్నా? ఎంగలో ఉన్నాను. ఇంకా నాకు మ్యాచెస్ చూస్తున్నారు ఇంట్లో. అయిపోయిందన్న సుంకర్న. అందుకే నేను మామూలుగా రాడ్డు కత్తి తీసుకొని నేను వస్తానేది. ఇండు ఎవరన్నా మీరు అసలు? ఎవరు ఇంకా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నాను, నేను డ్యూటీ చేసుకుని వస్తున్నాను. ఎక్కడ ఎవరో తప్పు పడుతున్నారు. క్రికెట్ మ్యాచ్లు మళ్ళా చూసుకో. క్రికెట్ మ్యాచ్లు ఏమి అయిపోతే ఏం అయ్యేది ఏం లేదు. ఈడ సుంకర మీ మామ చాలా సీరియస్ గా ఉన్నాడు. అందరం పెద్ద మనుషులు కూర్చొని ఒప్పించినాము, బాగుంది. పాప పండక్కి ఇంటికి వచ్చింది. ఏం బావ రాలే అని అడిగితే వద్దు వాళ్ళందరూ కర్రలో దిగుతారు. నువ్వు మళ్ళీ పెద్ద పెద్ద రచ్చలు చేయొద్దు. మళ్ళీ అయిపోయింది మనసులో పెట్టుకోక. పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది తెచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? ఎవరు తెస్తుంది? ఎవరు తీసుకొచ్చారు? ఇక్కడ చూడు. ఎవరు తీసుకొచ్చారు? పవిత్ర ఎవరో తెలియదు. నా పిల్లలు అంటే ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు? ఎవరో తెలియదు. నా పిల్లలు అంటే ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు? ఎవరో తెలియకుండా పిల్లలు కన్నా మీరు ఎవరో బై మిస్టేక్ అనుకుంటున్నారేమో. నా పేరు గణేష్ అన్న. నీ పొలిమేరగా టెంకాయ కొట్టిస్తే ఊరేగింపు మాట్లాడినాడు సుంకన్న. మొత్తం అంతా 600 మంది జనాలతో నిన్ను తీసుకుపోతాం లోపలికి. పసుపు పూయడము, పాపతో మళ్ళా ఒకసారి తాళి కట్టియడము. ఇద్దరు పిల్లల్ని నువ్వు హ్యాపీగా సాక్కోవచ్చు. నీకు ఏం బయట పని చేసి కాదు, జాబ్ చేస్తున్నావా? అవునండి. అవసరం జాబ్ సుంకన్న. అసలు అవసరమే లేదు. బర్రెలు దండి ఉన్నాయి, ప్యాడ్ ఎత్తుకుంటాను. ఎంత హ్యాపీ. బర్రెలు దండి ఉన్నాయి, ప్యాడ్ ఎత్తుకుంటాను. ఎంత హ్యాపీ మీరు. అసలు నాకు ఆ పేరే తెలియదండి. ఎవరు మీరు? వాడెత్తాడు పాప పవిత్ర ఇంటికి వచ్చినాడు అనింది. నన్ను మోసం చేసినాడు అని చెప్పి. వాగా ఏమంటే పొలిమేర ఎందుకు ఇక్కడ కాల్చేవంట? సిగరెట్లతోనా? సిగరెట్లు మచ్చలున్నాయి. నాకు సిగరెట్ అలవాటు లేదండి. ఎవరు అనుకుంటున్నారు మీరు? కనుక్కొని మాట్లాడండి. ఫస్ట్ అన్ని అయిపోయినాయి. పాత పగలు లేవు. రామన్నకు అసలు ఎవరికైనా చేసుకో అన్న. ఫస్ట్ మీరు కనుక్కోండి. ఎవడో కనుక్కొని మాట్లాడండి. నీకు మందలు వాట్లు, నీ గుట్కాలు వేసుకో, సిగరెట్లు తాగు, నువ్వు ఏమన్నా చెయ్యి. కానీ ఒడిశా పాపను కాల్చడం తప్పు సిగరెట్లతో. ఎవరన్నా? ఎవరు కాల్చారు? ఎవరు చేశారు అవన్నీ? పిల్లలు పుట్టుబడి కూడా సేమ్ ఒకేలాగా ఉన్నారు. ఎవరు చేశారు? మీరు మిస్టేక్ పడుతున్నారండి. ఎవరో చూసి మాట్లాడండి. ఎవరో తెలియకుండా మీరు బండి ఆపారు. ఎవరో చూసుకొని మాట్లాడండి. రోడ్డు మీద ఎలా న్యూసెన్స్ చేయడం అది కరెక్ట్ కాదు. అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో చూసి ఫస్ట్ మాట్లాడండి. బండి ఆపారంటే పెద్దోళ్ళు మాట్లాడదామని చెప్పి అన్నారని నేను వచ్చి ఎవరో చూపించడం అవసరమా? చేసుకోండి. ఎవరికైనా చేసుకోండి. సూసైడ్ చేసుకుంటది.
చేసుకోండి. పిల్లోడు చిన్న పిల్లోడు గణేష్ నానా అని గక్కలు బట్టి ఏడుస్తున్నాడు వాడు. పిల్లోడు గణేష్ నానా అని గక్కలు బట్టి ఏడుస్తున్నాడు వాడు. పాలు కూడా తాగడం లేదు పిల్లోడు తెలుసా. అంత మంచి ముద్దు పుట్టారు పిల్లలు కాదు, అంత బోల్డ్ మంది ఉంటే నీ పుట్టుపుడే వస్తుందా పిల్లలకి? చూడండి ఎవరో పోలికలు వస్తాయా? మనుషులు చాలా మంది ఉంటారు అని చెప్పి పిల్లలకు రావు, ఉంటారు. తండ్రి పోలికలు ఇద్దరికి వస్తుంది. ఎందుకు వస్తాయి? ఎవరు చాలా మంది ఉంటారు మున్సిపల్ మనుషులు. మీరు తప్పు పడుతున్నారు. ఎవరో అనుకోండి, మీరు ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. మీరు ఆ అమ్మాయికి న్యాయం చేయాలని చూస్తున్నారు. చేశారు అదే మనసులో పెట్టుకున్నాడు. నీకు మూడు బర్రెలు ఇస్తా, నాకు అవసరం లేదు, నేనే ఇస్తా రిటర్న్, నేనే ఇస్తా రిటర్న్. రిటర్న్ ఇచ్చేంతంట మీ మామ సుంకన్న, మీ అత్త పేరు ఏమో నాకు తెలీదు. వాళ్ళు ఎవరో నాకు తెలీదు, ఏమో నాకు తెలీదు. వాళ్ళు ఎవరో నాకు తెలీదు. సరేలే గలాట్లు ఉన్నాయి. మనం కూడా ఇప్పుడు ఎవరైనా మన దేనికి వచ్చామంటే కలపడానికి వచ్చాము. వచ్చాము హ్యాపీ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉండి అక్కడ తప్పులేదు. ఒక గూడు కట్టలేదు. గూడు నువ్వు కట్టినావు, గూడులో పిల్లల్ని పెట్టినావు. గూడు నువ్వు కట్టినావు, గూడులో పిల్లల్ని పెట్టినావు. గూడులో పిల్లల్ని పెట్టినావు. గూడులో పిల్లలు పుట్టిన తర్వాత పక్షి ఎగిరిపోయింది. ఇప్పుడు ఒంటరి పక్షి అయిపోయింది. ఎవరు? పవిత్ర ఒంటరి పక్షి అయ్యి గూడులో పుట్టిన పిల్లల్ని తీసుకొని తండ్రి చాటుకు చేరింది. ఇప్పుడు ఆ ఎగిరిపోయిన పక్షిని తీసుకుపోయి మేము వచ్చిన రెక్క మీద ఈ పిల్లని, ఒక రెక్క మీద ఈ పిల్లని నట్టుకొని వచ్చింది అక్కడికి. నేనే పక్షిని అనుకుంటున్నారా మనిషిని? నేనే పక్షిని అనుకుంటున్నారా మనిషిని? నువ్వే గూడడ్డివి. ఇప్పుడు లార్జ్ బిల్లు మన బాబు కట్టేస్తాడు, గణేష్ బాబు. 16,000 అయింది. అంతా మన బంధువులే, ఊర్లో అవి కట్టేసి బస్సులో వెళ్ళిపోదాము. సాయంత్రం ట్రైన్ ఉంది. ఎవరో తెలియదు, నేను ఎందుకు కడతానన్నా? ఇదేదో బాగుంది. మీరు ఇప్పుడు నీ పవిత్ర బంధువులు అంటే నీ బంధువులు కాదా? కాదు, పవిత్ర బంధువులు. ఏటైపోయింది? మీరు తప్పు పడుతున్నారు. మీరు బై మిస్టేక్ ఎవరో అనుకోండి, నా ఫేస్ కట్ ఉన్నదని నన్ను ఆపుతున్నారు కదా. ఎవరో కనుక్కోండి, మీరు చూడండి. ఎవరో తెలియదు, మీరు చెప్పిన పేర్లే నాకు తెలియదు. 4 రోజుల నుంచి తిరిగి ఇప్పుడు అడ్రస్ దొరికింది. నేను ఎక్కడ ఉన్నాను తెలుసు కాబట్టి ఇక్కడ ఉన్నాను. ఎక్కడ ఉన్నాను? నీ మాట్లాడే రాదు, నన్ను ఎందుకు పంపించినారు? నువ్వు పవిత్ర సంసారం చేసిన ఇల్లు తెలుసు, ఆడ మీ ఇద్దరు ఎంత ఆలుముగలు ఎంత బాగున్నారో తెలుసు. ఏమేమి ఆడ కేక్ కటింగ్లు జరిగినాయి, నీ కేక్ కటింగ్లు కూడా చేసుకున్నావు, బర్త్డేలు చేసుకున్నారు, అన్ని మంచి జరిగినాయి. ఏదో చిన్న విషయంలో ఇద్దరికి మనస్తాపన వచ్చింది. ఎద్దుల బండి ఉంది మన సుంకన్నకి, ఎద్దుల బండి పెద్ద ఎద్దులు ఇగ్గుతాయి. ఇది ఎద్దుల బండి ఉంది మన సుంకన్నకి, ఎద్దుల బండి పెద్ద ఎద్దులు ఇగ్గుతాయి. ఇది అమ్మేసి ఊరి పోయి ముందు ఆ ఊర్లో తోలుతారు కదా. ఇది వైజాగ్, ఇవే తోలుతారు. నీ సొంతూరు పవిత్ర ఎవరు ఉంటే అది నీ సొంతూరు. అర్థం కావట్లేదు, మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు? ఇప్పుడు పవిత్ర ఎవరు అంటారు? ఎవరు? పుట్టిన పిల్లలు ఎవరు? ఎవరు నాకేటి తెలుసు అన్న? ఎవరికో పుట్టిన పిల్లలు నాకు చెబితే పెట్టి నాకు ఇంకా పెళ్ళే కాలేదు. ఎవరు నాకేటి తెలుసు అన్న? ఎవరికో పుట్టిన పిల్లలు నాకు చెబితే పెట్టి నాకు ఇంకా పెళ్ళే కాలేదు. రేపు ఎల్లుండి ఇంకా మ్యాచ్ చూస్తున్నారు. గ్రాండ్ గా 2 ఊర్లలో మధ్యలో చేస్తాం. పొలిమేరలో నీ పెళ్లి అవుతాదిలే. అది పెళ్లి కాలేదని మాకు కూడా తెలుసు. పెళ్లి కాలేదు, మరి పిల్లలు ఉన్నారు అంటున్నారు మీరు. మళ్ళీ పెళ్లి కాకుండా పిల్లలు కన్నావు, అది కూడా తెలుసు. అది మన పల్లెలో తెలిస్తే మర్యాదలు పోతాయి, సుంకన్న మర్యాదలు పోతాయని చెప్పి పెళ్లి అయిందని మేము చెప్తున్నాం. పెళ్లి కాలే, అసలు ఇప్పుడు పెళ్లి చేద్దాం. ఏటో ఏం అసలు ఇప్పుడు పెళ్లి చేద్దాం. ఏటో ఏం మాట్లాడుతున్నారు? అందుకనే కదా మరి వచ్చాను ఎత్తుక్కుని గట్టిగానే చేద్దాం. పవిత్ర బాబా గణేష్ అని చేతి మీద వేయించుకుంది. అంత ప్రేమ లేకపోతే నీ పచ్చబొట్టు వేయించుకుంటదే? నువ్వు వేయించుకున్నావా? ఎవరు పవిత్ర వేయించుకున్నావు నువ్వు? నేనేం వేయించుకోలేదు. చూసుకోండి చూసుకోండి. పాప అంటే అసలు చూసుకోండి. ఉంది అక్కడ. ఏముంది? 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 పవిత్రమే కదా అది. ఏముంది? ఉందిగా, ఉంది, ప్రేమ ఉంది. రెండో పిల్లోడు ముద్ర వేయించుకున్నాడు కాలికి. సరేరా, తండ్రి అన్నాక పిల్లలు ఎవడో తీసుకెళ్ళాడు కదా, నన్ను ఇరికించాలని చూస్తున్నారా మీరేటి? ఎవడో తీసుకెళ్ళాడు కదా, మంచి మామ. సర్దుకెళ్ళి ఎవడు? నువ్వు ఎక్కడికి రావాలి? బట్టలు ఎందుకు రావాలి? ఎందుకు రావాలి? పవిత్ర ఎవడో నాకే తెలుసు. ఎవడో ఉంచుకున్నాడు కదా, దానికి ఆడి దగ్గరికి వెళ్ళమని నా దగ్గరికి ఎందుకు? తప్పలు కనుక చూడు. పవిత్ర ఏమని తెలుసా? ఏంటన్నది? ఎవరినేం దాన్ని వాడన మొగుడు అని చెప్తాను. ఇది పెద్ద మనుషులు అనలేదా? ఎవరినేం దాన్ని వాడన మొగుడు అని చెప్తాను. ఇది పెద్ద మనుషులు అనలేదా?
ఇప్పుడు నువ్వు ఆ పెద్ద అది మనిషి ఎవరో నాకు తెలీదు, నన్ను డిస్టర్బ్ చేయకండి, నాకు పనులు ఉన్నాయి, నేను వెళ్ళాలి అని వచ్చి మాట్లాడుతున్నాను తప్ప 6 లుంగీలు నీకే పెట్టినాడా కట్టుకొని నాకు అవసరం అన్న కట్టుకోమనండి, అన్నే కట్టుకోమనండి, అన్నే కట్టుకో. ఎవరో నాకు తెలీదు, తెలిస్తే నేను రెస్పెక్ట్ ఇస్తాను, తెలియదు ఎవరో నాకెందుకు. నువ్వు తెలియ కూడా లేకపోయినా తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది కదా, ఇప్పుడు బంధువులు అవుతారు కదా. ఉండవు, పిల్లోడిని కట్టి కొట్టి తల కట్టిచ్చేస్తారు, అంత టైమింగ్ మీరు. ఇప్పుడు లాడ్జ్ గాడికి పోతానే పిల్లోనికి మొగానికి అది మాస్క్ అది కట్టేసి జీబులోకి వేసుకొని డైరెక్ట్ పెళ్లి చేసేసి 2 పిల్లలకి తండ్రి గణేష్ అని చెప్పేస్తారు. కట్టేసి జీబులోకి వేసుకొని డైరెక్ట్ పెళ్లి చేసేసి 2 పిల్లలకి తండ్రి గణేష్ అని చెప్పేస్తారు. ఎంతకి తెగించారా, నన్నే కిడ్నాప్ చేయాలి. గ్లామర్ పాడైపోద్దేమో. ఎవరన్నా అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అన్న, ఏం మాట్లాడుతున్నారు? ఎవరో కనుక్కొని మాట్లాడిన తర్వాత ఎవరు, నేనైతే నా పేరైతే గణేష్, మనిషి గణేష్లు ఉంటారు. వైజాగ్ లో బొచ్చుడు మంది గణేష్. నేను ఇక్కడ ఉండట్లేదు, నేను డ్యూటీకి వెళ్ళి పోతున్నా ఇంటికి, పైకి పాడే మాట్లాడదాం డ్యూటీ కాడ మాట్లాడుకోండి, ఇట్లా పెళ్లి చేసుకొని అక్కడ అందరూ చెప్తారు వచ్చేసినాడు. సరే నువ్వు కార్ లో తీసుకుని వచ్చి బాబుని ఎండలో బండి మామైతాడు, మామైతాడు మామను నాకు తెలియాలి కదా, ఎప్పుడు చూస్తే ఎప్పుడు ముఖం చూడలేదు. బాబాయ్కి బీగాలి ఇదే ఫస్ట్ టైం. ఎవరు బాబాయ్? ఎవరికి బాబాయ్? పవిత్రకి బాబాయ్ అయితే నాకెందుకు? చిన్నమైన అవుతున్నా ఎవరికి? నువ్వు వరసలు కట్టక, ఎవరినో కట్టు, నాకు చెప్పక చూడు. చెప్పు, నీకు లెక్కలేని మంది బంధుత్వం మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఆ ఊర్లో అడుగు పెట్టాడు చూడు గణేష్, ఊర్లోకి అడుగు పెడతాని నీతో పాట పాడిచ్చింది గుండమోపులతో. అదేదో పండగలా దిగొచ్చావు ప్రాణాలే, అది గుండమోపులతో పాట పాడిచ్చేది కూడా ఉంది. మీ మామ మంచి సెట్ చేసినాడు. వచ్చే ఈ లైఫ్ ఏం లైఫ్, నీకు ఉద్యోగం బొంగ, గేదలు పేడెత్తుకుని తెల్లారి కళ్ళ దుకాణం ఉంది చూడు, చీప్ లిక్కర్ అమ్ముతాడు మీ మామ, ఎంత ఫేమస్. అమ్ముకొని ఆడి పని ఆడిది, మన పని మనకు అనవసరం. ఎవరైతే నాకెందుకు, ఎవరో నాకు తెలియదు, మీరు ఎలా మాట్లాడుతున్నారు? నేను లాడ్జ్ లో వాళ్ళని పిలుచుకొని వచ్చేసి పిలుచుకోండి, ఎవరికో చెప్పుకోండి, బండి తీసుకుని వెళ్ళిపో. నేను అంతలో బాబుతో మాట్లాడుతాను. పవిత్ర కాదు, వీళ్ళిద్దరి మధ్య సంఘటనలు మనకు గుర్తు. ఇదేటి మీరు మధ్యలో ఇరికించినానక నాకంటే పెద్దోడివి, పెద్దోడే నీకేమైతాడు? అదే అంటున్నానుగా, ఏమైతాడు? ఏమైతావు? చిన్నమామ పిలుచు. పవిత్రాలు చిన్న బాబాయ్ నాకెందుకు? మా అన్న వేరే చెప్తున్నా, ఎవరు వస్తారా వేరేగా ఏడ్ చేసేస్తారు. ఏం చేయాలి? ఏం చేస్తారు? ఏడు మాట్లాడుతున్నావు నువ్వు? ఎవడు నువ్వెక్కమన్నావు? ఎవడు నువ్వు? ఎవరికో చెప్పినా నాకు చెప్పకండి. పవిత్ర పేరు పోతుంది అని చెప్పి పద్ధతిగా ఎవరు తెలియదండి నాకు. ఆ పవిత్ర ఎవరో, ఆ శంకరనారాయణ ఎవరో, ఆ శ్రీనివాస్ ఎవరో నాకు తెలియదు. కొత్తగా చెప్తున్నారు, ఈ ముఖం కూడా నేను చూడలేదు. బాబాయ్ అని చెప్తున్నావు నువ్వు, ఎవరో నాకు తెలియదు. ఏం ఫోటో పంపించినావు? ఉంది ఫోటో ఉంది. ఎవరిది ఉంది? నీదే ఫోటో. నాది చూపించండి. అది బ్లాక్ అండ్ వైట్ లైట్ ఆఫ్ చేసినారు, దాంట్లో ఎవరు రాత్రిపూట మబ్బులో బ్లాక్ అండ్ వైట్ అంట. ఇలా ఉంటది మీ జీవితాలు కోసేసి సెట్ చేస్తా అని చెప్పినాము. పిల్లోడు బాగున్నాడు, పవిత్రకి కట్టుంటాడు, కింద 2 పిల్లలు తండ్రి అవుతాడు. కాదన్నా చిన్నమాట, మీరేటి బ్రోకర్లా పెళ్లిళ్ళు చేస్తారా ఏంటి? చిన్నమాట, మీరేటి బ్రోకర్లా పెళ్లిళ్ళు చేస్తారా ఏంటి? పెళ్లిళ్ళు చేయము, మీరేటి ఏమైంది? కాలు దండం పెడతారు. ఎవరు పిల్లలకి పద్ధతులు ఊరి తీసుకుని నేర్పిద్దాము. ఎవరు నాకు పద్ధతులు? బండి తీసుకో అన్నా, బండి తీసుకొని బయలుదేరదాం. బాబు ఎవరు నువ్వు? బాబు ఎవరు నువ్వు? గణేష్ బాబు, పవిత్ర నీ కోసం మీరేటి బ్రోకర్లా పెళ్లిళ్ళు చేస్తారా ఏంటి? పెళ్లిళ్ళు అయిపోయి కడుపు పెళ్లిళ్ళు పద్ధతులు లేవు, మన ఊర్లో వాళ్ళకు ఉన్నట్టు లేవు పద్ధతులు. ఎవరికి అంట కట్టేద్దామని చూస్తున్నారు? కాదు, ఎవరికంట కట్టేద్దాం? మన ఊరు పాపని పెళ్లి చేసుకున్నాడు.
వదిలిపెట్టేసినాడు రొంత కొట్లాడుకున్నారు మనుషులు ఇద్దరు చెప్పట్లా గొడవలు మామూలే కలిసిపోండి అని చెప్పండి మీరు పెద్దోళ్ళు రొంత ఊరిపోతే ఏది లేదు అదేగా చెప్పు ఊరికి నేను డ్యూటీకి వెళ్ళి వస్తున్నాను ఇప్పుడు బండి వేసుకొని మాట్లాడుతుంటారు అమ్మాయిని లేపుకొచ్చేసావు నువ్వు పవిత్ర అంట అది ఏడుస్తుంది అక్కడ అంటారు పవిత్ర అంట అది ఏడుస్తుంది అక్కడ అంటారు ఏం మాట్లాడుతున్నారు అన్న నాకు ఎవరో తెలియదు ఇద్దరు ఎవరో నాకు తెలియదు లేపుకుని వచ్చాడు అమ్మాయిని ఇప్పుడు పవిత్ర వాళ్ళ ఒప్పుకున్నాడు ఇప్పుడైనా హ్యాపీగా సంసారం చేసుకోవచ్చు కదా వాళ్ళు ఎవరో నాకు తెలియదు మన మొహం కూడా నేను చూడలేదు ఇప్పుడు వచ్చి ఆపారని మాట్లాడుతున్నాను వీళ్ళకి ఆపడమే తప్పులాగా ఉంది బండి వీళ్ళు ఎవరో నాకు తెలియదు పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయి ఏంటి మాట్లాడుతున్నారు అసలు ఆయన మన పక్కురతనే అతనా బండి ఎక్కువ అందుకేనా మీకు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు పవిత్ర పెళ్లికి అందుకేనా కాదు ఎవరో నాకు అనవసరం నీ భార్య ఆల్రెడీ బండి ఇస్తా అని మాట ఇచ్చింది దాన్ని ఇచ్చుకోమన్నాను మా ఆయన బండి ఇస్తా అని చెప్పింది నా బండి ఎందుకు ఇస్తుంది అదే నా బండి ఇవ్వడానికి ఈ సెట్ కాదు మన ఎవరో అసలు నాకు బీగాలు ఇచ్చేసి వెళ్ళండి మీరు నాకు టైం అవుతుంది నేను బయటకు వెళ్ళాలి కాదు పర్సులో పవిత్ర ఫోటో పెట్టుకున్నావు ఏది చూపించుకోండి నా దగ్గర ఎవరు ఫోటోలు లేవు ఏది పర్సే లేదు నాకు ఫోన్ ఏది ఒకసారి నా పర్స్ లేదు ఫోన్ లో పెట్టుకున్నావు పవిత్ర ఫోటో ఏది జైలు పెట్టేసుకో మన అది జైలు పెట్టేసుకో మనం పద జైలు పెట్టేసుకో ఫోన్ ఎందుకు తీసుకుంటావు ఫోన్ దేనికి తీసుకుంటావు పవిత్ర ఎవరు అసలు నువ్వు ఎక్కువ మాట్లాడుతుంటే మీరు అందుకు భయపడుతున్నాడు ఏటున్నాయి ఏ ఇంపార్టెంట్ ఉంటాయి నాకు అనవసరం నువ్వు ఫోన్ ఎడితే నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఫోన్ ఎందుకు ముట్టుకున్నావు ఫోన్ పట్టుకోవడానికి వెళ్ళిపోవడం ఏంటి నువ్వు ఎవడో నాకు తెలియదు పట్టుకుంటావు నువ్వు ఫోన్ ఎందుకు పట్టుకుంటావు నువ్వు పవిత్ర కాబట్టి కనీసం పిల్లలు ఎవరన్నా నాకు పిల్లలే లేరు పెళ్ళి అవ్వట్లేదు పిల్లలు ఎవరన్నా నాకు పిల్లలే లేరు పెళ్ళి అవ్వట్లేదు అని చెప్తుంటే మళ్ళీ పిల్లల ముఖం చూడంటావు బండ్లు వస్తాడు మనం పోదాం రా ఎవరు మొబైల్ కోసం వస్తాడు రా మొబైల్ రా మనం వెళ్ళిపోదాం రా వస్తాడు రా నాటకాలు తింటున్నావా ఏంటి వద్దు మన పల్లెలో వాళ్ళు పద్ధతిగా అలా మనం అసలు గొడవలు ఆడుకోకూడదు మనము ఐకమత్యంగా ఉండాలి మనం ఎవరో మీరు ఎవరో నాకు తెలియదు అసలు బంధువులు స్వామి సరే ఎవరో నాకు తెలియదు నన్ను ఎవరో నాకు తెలియదురా బాబు మీరు ఎవరినో తప్పు పడుతున్నారు మీకు ఎవరో కావాలి ఎందుకండి ఫస్ట్ మీకు కావాలంటే నేను హెల్ప్ చేస్తాను ఆ కుర్రోడు ఎవడో ఎత్తుకుదాం చెప్పింది నువ్వే నేను కాదురా స్వామి మనసు మార్చుకొని రిటర్న్ ఊరికి బయలుదేరితే నీకే మంచిది అందరికి మంచిది అమ్మ నాన్నలు వదిలేసి నాకు తెలుసు వాళ్ళని కూడా పిలుచుకురా ఎవరికి తీసుకురావాలి మా వాళ్ళు ఎందుకు వస్తారన్న మరీ మాట్లాడుతున్నా నాకు ఊరే తెలీదు ఆస్తి తక్కువ రాయుడు లాడ్జ్ తెలుసా ఉన్నాయి నాకు తెలియదు అన్న అక్కడికి వచ్చి నాకు తెలియదు అందరూ నాకు తెలియదు లాడ్జ్ అక్కడ నువ్వు మర్యాద ఫోన్ ఇటు ఫోన్ ఇటు మర్యాద ఫోన్ ఇవ్వండి మీరు